నిన్న చూసుకున్నట్టయితే గనక బెంగళూరులో చూసినట్టయితే గనక ఒక అమ్మాయి అబ్బాయిని హత్య చేయడం జరిగింది. ఇది ఇప్పుడే కాదు, గత కొంతకాలం నుంచి వెళ్ళి అబ్బాయిల్ని హత్య చేసి, భర్తల్ని హత్య చేసి కుక్కర్లో కానీ డ్రమ్ముల్లో కానీ పెట్టడం జరుగుతుంది. అసలు సమాజం ఎటు పోతుంది, అమ్మాయిలు ఎటు పోతున్నారు అనేసి అని అంటారు. ఇక అమ్మాయిలకే తెలియాలి. అమ్మాయిలు ఎడిపోతారంటే అమ్మాయిలకే మేము ఎడిపోతున్నాం, మేము ఎలా ఈ భూమి మీద జీవించుతున్నాం అని అమ్మాయిలకు ఆలోచన ఉండాలి. ఎందుకంటే అమ్మాయిలు ఆలోచించాలి, మగవాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే ఆ లేడీస్ను కూడా ఒకళ్ళు చంపేం కుక్కర్లో పెడతారు, ఒకళ్ళు చంపేం పిజ్జులో పెడతారు. ఇలాంటివి జరుగుతున్నాయి కదా. ఇలాంటివి జరిగినప్పుడు తెలివితోటి ఆడపిల్ల తెలివితోటి ముందడిగేయాలి, తెలివితోటి జీవించాలి. ఇలాంటివి జరుగుతున్నాయి, రేపు మాకేం జరుగుద్దాం అని ఆలోచించి బతికితే బాగుంటుంది. ప్రతి ఆడపిల్ల అయినా పెళ్ళి అయినా ఆలోచించి చేసుకోవాలి. పెళ్ళి చేసుకున్నదంటూ ఉరిగిపోయింది ఏముంది, కానీ ఆలోచించి చేసుకొని బాగుంటుంది. ఇప్పుడు అమ్మాయిని అబ్బాయి ఆయన చంపేసింది, ఇప్పుడు అబ్బాయిని చంపేసింది కరెక్టే. మరి ఈ అమ్మాయి ఇంట్లో చుక్కపడుతుందా? ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోవాలన్నా, జైల్లో బెయిల్ మీద రావాలన్నా 3 నెలలకు, మరి బెయిల్ వచ్చి కోర్టుకు తిరగాలన్నా, మరి ఏం సుఖం అది? ఇప్పుడు ఏం సుఖం? వాడిని చక్కగా వదిలేసి అరే నువ్వు నాకు వద్దురా, నా జాగాలు నేను బతుకుతారా అని ఏ కష్టం. 1-2 పనులు తప్ప ఏ పనైనా కష్టపడి పాసి పనైనా చేసుకొని బతికితే బాగుంటుంది. ఆడ కూతురే కానీ మగోడే కానీ చంపుకోవటాలే మనకు మార్గమా? మనం చంపుకుందానికే పుట్టించాడు ఆ దేవుడు. కొంచెం రోజులైనా తెలివితోటి బతికి ఎప్పటికైనా పోయేటోళ్ళమే. అలా చేసుకోకుంటే ప్రతి బిడ్డకు చెప్పేది అదొక్కటే, అలా చేసుకోకుండ్రి. అలా చంపి మీరు ఏమైనా సుఖంగా ఉంటారో అది లేదు. మళ్ళీ పోలీసు వాళ్ళు పట్టుకపోతారు. నీ తల్లిదండ్రులు ఎంత బాధపడాలా, వాడి తల్లిదండ్రులు ఎంత బాధపడాలా. అలా ఏ బిడ్డైనా ప్రతి బిడ్డైనా అలా చేసుకోకుండా జీవించితే బాగుంటుందని ప్రతి ఒక్కళ్ళు ఆడామగా నేను అడుగుతున్నా, ఒక అమ్మలాగా అలా చేసుకోకుండా. అంటే ఇంతకుముందు పాతకాలంలో చూసుకున్నట్టయితే కనుక అబ్బాయిలు అమ్మాయిల మీద అత్యాచారాలు చేయడం కానీ ఇలా జరుగుతూ ఉండేది. ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక అమ్మాయిలే అబ్బాయిల మీద తిరగబడుతున్నారు. ఎందుకు తిరగబడుతున్నారు అంటే అబ్బాయిలు అమ్మాయిలు చంపుతుండ్రు కదా, అందుకే చూసి ఆడదంటే ఏంది ఆదిశక్తి, అవునా కాదా? అందు గురించి చూసి ఆడవాళ్ళు కూడా తిరగబడుతున్నారు అక్కడక్కడ. అంటే అన్ని దుక్కులు కాదు, అక్కడక్కడ తిరగబడుతుండ్రు. ఇప్పుడు చాలామంది మరి మగోళ్ళు ఆమెని చంపి కడుపులో బిడ్డను చంపేసిండ్రు. ఏం చేసిండ్రు? వాళ్ళ కుటుంబం అంతా ఇలా అల్లాడుతుండ్రు. ఏ ప్రభుత్వం ఆదుకుండ్రు? ఏ మిల్లలు ఎంపీలు ఆదుకుండ్రు? ఎవ్వరూ ఆదుకోలేదు. కాకపోతే ఆ భూమి మీద ఆమె కావాల్సిన అంతవరకు ఉంది, పోయింది అనుకుంటారు. వాడేమన్నా సుఖపడుతుండా? అది లేదు. దాన్ని వదిలేసిన దాని అమ్మకాడ బతుకు, వీడు పోయి హాయిగా బతుకు కదా. ఇప్పుడు 2 జీవితాలు అక్కడ నాశనమే. అదొకటి ఆలోచించుకొని సంపటాలు ఆపి మీకు ఎవరికి నచ్చకుండా వదిలేసి బతికితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఒకప్పుడు చీరలు కట్టుకొని సాంప్రదాయ పద్ధతిగా ఉన్న అమ్మాయిలు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే రోడ్డు మీద చూసినట్టయితే కనుక అమ్మాయిల డ్రెస్సింగ్ విషయంలో కొంత కాంట్రవర్సీ నడుస్తుంది. అసలు ఎందుకు ఆ డ్రెస్సింగ్ అనేది ఎలా ఉంటే పద్ధతిగా ఉంటుంది? అంటే డ్రెస్సుల వల్ల చాలా కాంట్రవర్సీ నడిచింది. ఆ రోజు శివాజీ గారు కూడా చిన్నది ఉద్దేశించి ఎవరిని అనలేదు, ఇలా అన్నందుకే పెద్ద అది ఇష్యూ జరిగింది. అంటే ఇలా ఉండాలని కొంతమంది అంటారు. అమ్మాయిలు ఇలా ఉంటే ఇప్పుడు మనది భారతదేశం, అవునా? ఒకప్పుడు మన తెల్లోళ్ళు చూశాట మన భారత్ కట్టుబొట్టును చూశాట చేతులు ఎత్తి దండం పెట్టారట, అయ్యో ఈ భారతదేశం ఇండియా ఎంత బాగుందని. అలా కాకుండా మనదే అమెరికా అయిపోయింది, అమెరికా మనదయింది. అదొక్కటి అమ్మాయిలు ఎందుకంటే చూసేటోళ్ళు ఈమెకెందుకు డ్రెస్సుల గురించి అనుకుంటారు. వేసుకోండి. ఇప్పుడు మీరు కింది మీదకి పంజాబ్ డ్రెస్సులు ఎంతో అందంగా ఉంటాయి, కింది మీద ఎంతో అందంగా ఉంటాయి. కట్టుబొట్టు మీదకైతే అసలు ఏది రాదు. కాకుండా ఇప్పుడు ఎక్కువ పంజాబ్ డ్రెస్సులు వేసుకుంటారు. ఆలోచించి కట్టుబొట్టు ఉంటే బాగుంటుందని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. ఇప్పుడు మనం చెప్తే ఈయన స్థితిలో ఎవరు లేరు. అలా చూసేటోళ్ళు కూడా కొంతమంది మొఖం ఎదురుగా అనరు, అయ్యో ఇలా ఎందుకుందని అనుకుంటారు. అది వాళ్ళ తల్లిదండ్రి వాళ్ళ పెంపకం, ఇలా ఉండాలని ఉండాలి. అందరు ఉండరు, అలా ఎవరో వేరే దేశ వాళ్ళు హిందీ వాళ్ళు ఉంటారు. మన వాళ్ళు ఎవరైనా కట్టుబొట్టు కొంచెం బాగానే ఉంటుంది.